మొదటి 5 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావనందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను. చాలు, ప్రార్థించుతాం. నమ్మకమైన దేవా, ఈ బాల చుట్టూ కలిసి మిమ్మల్ని ఆరాధించటకు మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి వందనాలు. మీతో కూడా సహవాసం చేయ నిమిత్తం మాకు అనుగ్రహించిన మీ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, పశువులందరితో మమ్మల్ని ఐక్యపరిచినందుకే వందనాలు. దేవా, ఈ సమయానికి కొన్ని మాటల ద్వారా మమ్మల్ని కూరుకోల్పమని యేసుక్రీస్తు ప్రభువును నన్ను వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ బల్ల సహవాసమునకు సాదృశ్యం. ఎవరితో సహవాసము? యేసు ప్రభుతో సహవాసం. యేసు ప్రభుతో కలిసి భుజించుటకు, యేసు ప్రభుతో కలిసి నడుచుటకు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేయుటకు, యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేయుటకు, ఆయనతో కలిసి తోటి వారసులుగా ఉంటకు. ఇది ప్రభు యొక్క సహవాసం. ఇశ్రాయేలీలతో దేవుడు సహవాసం చేసినాడు. సన్నిధి రొట్టెలు 12 2 దొంతుల్లో 2 పళ్ళాల్లో పెట్టారు. అవి ఇశ్రాయేలీలతో దేవుడు సహవాసం చేశాడు, లేక దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు సహవాసం చేసినారని అర్థం. ఇప్పుడు నూతన నిబంధనలో బల్ల మీద ఒక్క రొట్టె ఉన్నది. ఆ ఒక్క రొట్టె ప్రభు చెప్పాడు సాదృశ్యంగా, సూచనగా ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చెప్పాడు? ఇది నా శరీరం అని చెప్పాడు. ఇది నా శరీరం, అది సూచనగా. కానీ ఆ జనసమూహంలో అంతకు మునుపు ఆయన జనసమూహంతో మాట్లాడినప్పుడు మరి నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు నిత్యజీవం గలవారు కారు అని ఆ సందర్భంలో అక్కడ చెప్పినప్పుడు ఇది ఎట్టి మాట, ఇది కఠినమైన మాట అనుకున్నారు. అక్కడికి ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్తున్న మాట ఆత్మీయు జీవనైన మాట. అది ఆత్మీయమైన అర్థంలో జీవార్థంతో కూడిన మాటలు చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేదు. అంతేకాదు, వెంటనే షార్ట్ టెంపర్ వచ్చింది వాళ్ళకి. ఇదెట్టి మాట. ప్రభు ఇచ్చిన వివరణను వారు వింటకు ఇష్టపడలేదు. ఆయనను విడిచి ఎడబాసి ఇంకెన్నడూ ప్రభుని వెంబడించలేదట. వారు వెళ్ళిపోయారు. ఇంకా 12 మంది మిగిలారు. 12 మందిలో ప్రభు అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరునే వెళ్ళిపోవాలా అనుకుంటున్నారా? బహుశా ఎంతమంది సహవాసం చేసి ఉండొచ్చు. అనేక మంది శిష్యులు ప్రభుని వెంబడించారు, ఎంతో కలిసిమెలిసిగా ఉన్నారు, ఎంతో ఆనందంతో మరి ప్రేమ అనురాగాలు చూపించుకున్నారు. ఇంకా జనసమూహం కూడా ఉన్నారనుకోండి. వాళ్ళందరికంటే శిష్యులు చాలామంది ఉన్నారు. కలిసి సువార్తను పట్టుకెళ్ళారు, స్వస్థపరిచారు, మరి అది దయ్యంలో నిలగొట్టినారు. ప్రభుని వెంబడించిన శిష్యులు మరి అంతకుముందు పంపించినప్పుడు అనేక మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడు పేతురు బహుశా మరి బెంగగా చూసి ఉండొచ్చు. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అయ్యో ప్రభు ఇలాగ అనపోతే బాగున్నా, ప్రభు ఇలాగ అన్నాడు
ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని బహుశా వాడి వైపు చూస్తూ ఉండొచ్చు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళిపోతారా, మీరు వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే, అప్పుడు అన్నాడు, ప్రభు ఎక్కడ పోతాం, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని చెప్పి ప్రభు దగ్గర 12 మంది నిల్చున్నారు. అయితే అందులో ఒకడు సాతాను. వాడు మొదటి నుండి మరి ద్రోహిగానే ఉన్నాడు. మరి అయినా ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడు. పిల్లరా, మరి మనం కూడా ప్రభు దగ్గర నిల్చున్నాం, ప్రభుతో సహవాసం చేయుటకు నిల్చున్నాం. కానీ క్రీస్తు సుగుణాలు, దేవుని గుణాలు మనలో ఉన్నవాళ్ళు అది చూడాలి. దేవుని గుణానికి విరోధ గుణం ప్రభుతో కలిసి ఉన్నాడు, ప్రభుకు విరోధి. నాకు మడమనెత్తినోడు శత్రువు కాదట, నాతో కలిసి భోజనం చేసిన వాడే, సహవాసం చేసిన వాడే, నాతో కలిసి ఆలోచనలు ఇచ్చినవాడే, మధురమైన గోష్ఠి చేసిన వారమే కలిసి. వాడు శత్రువు అయితే కొంచెం బాధపడకపోవచ్చు, కానీ నాతో కలిసి ఉండిన వాడే, నాతో కలిసి భోజనం చేసిన నా స్నేహితుడే, నాకు ఎంత మంచి కౌన్సిలింగ్ చేసేటవాడు, అతని కౌన్సిల్ నేను తీసుకునేటవాడిని, వాడే నాకు విరోధంగా మడమనెత్తాడు. సో బాధగా మరి దావీదు చెప్పాడు. దావీదు కుమారుడు యొద్ద కూడా అట్లు వాడున్నాడు. మరి ఇప్పుడు ప్రభు సంఘంలో ప్రభుతో కలిసి ప్రభు మనసుకు విరోధంగా పనిచేసేటువంటి మనసు ఉంటుంది. మన శరీరం ఉన్నది, మన శరీరంలో అన్నీ కలిసి శరీరానికి అనుకూలంగా ఉంటే తప్ప ఆరోగ్యం లేదు. శరీరంలో ఉంటూ శరీరానికి విరోధంగా పనిచేసేది అది తర్వాత నెమ్మదిగా సంఖ్యను కూర్చుకుంటుంది. ఆ కణాలు నెమ్మదిగా ప్రవేశించుతాయి, అది ఆల్రెడీ ఉంటాయి, అవి ప్రస్తుతం అణిగుంటాయి. అది ఎప్పుడు బయటపడతాయి, నెమ్మదిగా పనిచేసుకుంటూ కట్టుకుంటూ బిల్డప్ చేసుకుంటూ ఉంటాయి. అనుకూలమైనవి పోసేసుకుని చివరికి ఒక కణం తయారవుతుంది, లేక ఒక లంప్, ఒక నోడ్ తయారవుతుంది. అది అవ్వటానికి మునుపు విరోధంగా పనిచేసుకుంటూ వస్తుంది. అది అనుమానం పుట్టిస్తూ ఉంటుంది. ఇది ఇలాగా ఈ శరీరంలో ఉంటూ దానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు ఉంటూ మేలు చేసే వాటిని చెరపట్టుకుంటాయి. అక్కడ మిస్అండర్స్టాండ్ తీసుకొచ్చి శరీరంలో విరోధంగా పనిచేస్తాయి. దాన్నే ఈ మెడికల్ టర్మ్లో అనేక పేర్లతో పిలుస్తారు. మనకి మెడికల్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి దానికి కానీ సింపుల్గా మనం క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ స్టేజెస్, ఏ స్టేజెస్ నుంచి ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతుందో. సో అది విరోధమి. అయితే సంఘమును అటువంటి మచ్చలు డాగులు లేకుండా తన సంఘాన్ని పరిశుద్ధపరచుకునే పని ఆయన కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ సంఘాన్ని చూడండి, అందులో ఉన్నటువంటి వాటన్నిటినీ కడిగేస్తూ ఉన్నాడు, కొట్టివేస్తూ చివరికి సంఘములో మరి తను మహింపరుచుకున్నాడు. తన సేవకులను సైతం ఆయన గద్దించినాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మిర్యాం చనిపోయింది. అప్పుడు మోషే అహరోనులకి ఆదరణ కావాలి కదా. అక్కడ పరిస్థితి ఏమైంది, నీళ్లు లేవంట. ఈ అరణ్యంలో చావటాక మమ్మల్ని తీసుకొచ్చారు అని చెప్పి మోషే అహరోనుల మీద సణుగుతూ మొదలెట్టారు. అక్కడ సందర్భం ఏంటి, ఒక ప్రాముఖ్యమైన సహోదరి, ఒక తల్లి మరి ఇజ్రాయేలీలందరి మధ్య ఉండి ఎన్నో విధములుగా సహాయపడిన సహోదరి మరి పాటల ద్వారా మరి యవనస్తులను వృద్ధులను అందరినీ ప్రేరేపించి దేవుని ఆరాధించుటకు సహాయపడిన సహోదరి, మోషేని గురించి ఎంతో పట్టింపు కలిగిన సహోదరి, మరి
అలాంటి సహోదరి చనిపోతే ఆదరించాల్సిన సమయం. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇలాగా చంపటానికి తీసుకొచ్చారని సణిగినప్పుడు మోషే అహరోనులు బాధపడ్డారు. ఏంటి ఈ టైంలో ఇలా మాట్లాడతారు వీళ్ళు? ఆదరణ లేని మాటలతో వాళ్ళు ఇసుక్కుని సణిగినారు. వీళ్ళిద్దరు కూడా మోషే అహరోనులు కూడా చాలా బాధపడ్డారు. ప్రభు చెప్పాడు, మీరు పోయి, నిజమే వాళ్ళకి నీళ్లు కావాలి కదా, పోయి ఆ బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు వారు దేవుని దండం వారి చేతిలో ఉంది, తీసుకున్నారు. బండతో మాట్లాడమని చెప్పినప్పుడు బండను ఏం చేశారు? కొట్టినారు. కొట్టిన దానికంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రజలతో ద్రోహులారా అని పలికినాడు. అక్కడ రాయబడింది ఇలాగా. కానీ కీర్తనలో వాళ్ళు విసిగించినందుకు మోషే అహరోనులు మరి ఇజ్రాయేలీలను చూసి ఏమన్నారు? పెదవులతో కాని మాట పలికారు. రాయటానికి పనికిరాదు ఆ మాట. ప్రజల మధ్య అలాంటి మాట పలకకూడదు. ఏంట మాట? ద్రోహులు అనే మాట కాదు, అక్కడ మనం వినేటట్టు మాటే ఉన్నది. కానీ వాళ్ళ ఇరిటేషన్లో మరి ఏ మాట, కొంచెం అలాంటి మాటకి మరి వరల్డ్ పీపుల్ ఉపయోగించేటువంటి మాట ఏదో బహుశా ఉపయోగించి ఉండొచ్చు. అలాంటి దుర్భాష ఆడేటువంటి మనుషులు కాదు వీళ్ళు. కానీ ఎక్కడో శరీరము ప్రేరేపించింది, శరీరము బాధ మత్సరపడింది. అందుకే కాని మాట పలికారని, పెదవులతో కాని మాట. పిల్లరా, దేవుడు తన సేవకులను సైతం లోపాలు కనుక్కున్నాడు. మీరు నా ప్రజలను తోడుకుపోరిక, ప్రజల ముందు నా పరిశుద్ధతను మీరు కాపాడలేదు. సో ఎటువంటి పరిశుద్ధ దేవుడు! ఆయన ఎదుట మన ప్రవర్తన ఎట్లున్నది? ఆయన మోషే అహరోనులను విడవలేదు. మరి ఆయన పక్షపాతి కాడు. మరి ఆయన అందరికీ తీర్పు తీర్చగలడు. తన సేవకులలో లోపాలు కనుగోగలడు, తన దూతలలో లోపాలు కలుగోగలడు. అనేక సంగతుల్లో మనకు లోపాలు తెలియవు. మరి కొన్ని పాటలు పాడుతూ ఉంటాం మనం, మన లోపాలు మనకు తెలియదు. మరి ఇంకా విద్వాంసులు ఉంటారు, వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్లో, ఆ రాగములలో ఎక్కడో లోపాలు కనుగొంటారు. అరే బాగా పాడారు కదా, ఇందులో లోపం ఏమున్నది అనిపిస్తుంది. అయితే విద్వాంసులు తెలుసుకోగలరు. కానీ దూతలలో లోపాలు కనుగోగలడు, సేవకులలో లోపములు కనుగొనగలడు. అనేక బోధకుల యొక్క మాటల్లోని లోపాలు ఆయన కనుగోగలడు. అయితే మనం కూడా మన దృష్టిలో న్యాయంగానే ఉన్నామనుకుంటాం. అయితే ప్రభువుకు తెలుసు. అందుకే మనం ప్రభు యొద్దకు రావాలి. ప్రభు మనస్సు మనలో ఉన్నదో లేదో ఎప్పటికప్పుడు కొలుచుకోవాలి. ఆరోగ్య నియమాల గురించి కొలుచుకుంటారు. నా షుగర్ ఎంత ఉంది, మాటికి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ రేషియోలో, ఆ యొక్క పరిమాణంలో ఉన్నదా, ఎక్కువైపోయిందా, తక్కువైపోయిందా. ఎక్కువైతే ప్రమాదమే, తక్కువైతే ప్రమాదమే. చిన్న టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. తిన్న ఆహారంలోంచి షుగర్ ఎక్కువైపోయిందేమో, అది ఎక్కడ కొట్టేస్తుందో, హార్ట్ పోతుందో, లివర్లు పోతాయో, లేక కిడ్నీ పోతుందో. హై షుగర్ అయితే, లో షుగర్ అయినా. సో దాని గురించి కొలుసుకుంటారు, ఎంత ఉన్నది. అలాగే బీపీలు, ఇవన్నీ పరీక్షలు. మరి మన పరీక్ష, అసలైన కొల పరిమాణం యేసు ప్రభు. మరి ప్రభు అన్నాడు, నన్ను కొలుచుచు. ప్రభుని కొలవాలి మనం. ఈ మాట ఒక చోట మనం చూడగలం. అన్యదేవతలను కొలవటం కాదు. 20వ అధ్యాయం నిర్గమకాండం 20. ఇక్కడ ఇశ్రాయేలీయులు కొలవమని చెప్పాడు. 20వ అధ్యాయం
23 మీరు నన్ను కొలుచుచు ప్రభుని కొలుచుచు. మరి దానికి స్థానంలో వెండి దేవతలు, బొమ్మలు, తొండాలు ఇవన్నీ కాదు. మనం ప్రభుని కొలిసినప్పుడు ప్రభుని పోలి ఉంటాం. మనం ప్రభుని చూసినప్పుడు ప్రభుని పోలి ఉంటాం. మరి ప్రభు యొక్క మనసు ఏదో పరిశుద్ధ ఆత్మ లేఖనాల్లో మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనల్ని 2వ పత్రిక పేతురులో తన మహిమను బట్టి 2వ వచనం మనల్ని పిలిచినాడు. ఎందుకు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? తన యొక్క మనసులో సమానంగా ఉండాలని. సో ఇంకా అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. సో దేవుని గుర్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినట్టు అనుభవ జ్ఞానం. ఆయన ఎట్టువాడో మనం అనుభవించాలా, ఆయనను ఎరగవలని మనం. సో 4వ వచనం ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారివారగునట్లు వాటిని అనుగ్రహించారు. సో లోకమందున్న భ్రష్టత్వం, అవిశ్వాసం, కోల్పోయిన దాన్ని, దేవుడిచ్చిన వాటిని కోల్పోయేట. భ్రష్టత్వం అంటే కోల్పోవటం. పదవి భ్రష్టుడు, పదవి ఉండింది ఏమైపోయింది? పోగొట్టుకున్నాడు. ప్రధానత్వం కలిగి ఉన్నాడు, కోల్పోయినాడు. లూసిఫర్ మరి తను రాలిపోయినాడు. సో దైవ మనసు లేదు అతనికి. అతను తాను హెచ్చించుకునే గుణం ఉన్నది. అందుకనే అతడు తాను పడిపోయినాడు, భ్రష్టుడైనాడు. అది అలాగే లోకమందు దురాశను అనుసరించడం వలన ఉన్న భ్రష్టత్వం అది. అందుకే ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ ప్రభు శరీరం మనకు సాదృశ్యంగా ఇది నా శరీరం అని చూపించబడుతుంది. మరి ఇప్పుడు ఈ సాదృశ్య రూపమైన దానిని ఎంతో జాగ్రత్తగా భయభక్తులతో మనం కూడా పరీక్షించుకుని క్రీస్తు స్వభావం, దేవుని స్వభావం నాలో ఉందా, అది మనం పరీక్షించుకునాలి. ఎక్కడైనా అతిశయిస్తున్నావా? ఎక్కడైనా గర్వించున్నావా? ఎక్కడైనా ఆయన మనసుకు విరోధంగా పనిచేస్తున్నావా? అలాగైతే మరి ఆయన శరీరంలో ఉండి కొనసాగలేరు. ఈ శరీరాల్లో విరోధమైంది ఏదైనా ఉంటే అది ఆరోగ్యకరమైన రీతిగా అది పరీక్షల గుండా వెళ్ళి అట్టి కణాలు తీసివేయబడితే క్షేమంగా ఉంటాం. లేదు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఇంకా లంప్ తయారయ్యి చివరికి స్టేజ్ మారి ఆ కారణాన్ని హోల్ శరీరం అంతా మృతమవుతుంది. ప్రతి శరీరంలో ఈ మరణం ఉన్నది. అయితే క్రీస్తు శరీరమును అనగా సంఘమును తన ఎదుట మహిమగల దానికి సిద్ధపరచుకుంటాడు. దాంట్లో ఏ అపిత్రతైన లోపలికి వచ్చినప్పుడు దాన్ని తీసివేస్తాడు. ఆయన దాన్ని స్నానం చేపిస్తాడు, కడుగుతాడు, తన రక్తం చేత దాన్ని పరిశుద్ధపరుస్తాడు, దాని కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. కాబట్టి మరి ఆయన తన సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధపరచుకుంటాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలీల మధ్య తన దాసులు ఆయన నామమును పరిశుద్ధమైనదిగా చూపించలేదు. మీరు నా యొక్క ప్రజలను కొనిపోరు,
అని చెప్పేశాడు. వెరీ నెక్స్ట్ టైంకి అదే అధ్యాయంలో మరి అహరోను మీరు తను ఇంకా తన పని మాని చనిపోవాలా, అందుకే హోర్ కొండ మీదకి ఎక్కమన్నాడు. అతని వస్త్రాలు ఇప్పేసి తన కుమారునికి ధరింపజేసి అతన్ని కొండ మీద అందరికీ వెళ్తూ అందరికీ ఫేర్వెల్ చెప్పేశాడు ఆ యాజకుడు. ఆయన పిలువబడ్డాడు. మరి అక్కడ తన పరిశుద్ధతను ఆయన చూపించాడు. ఎనివే ప్రభు అన్యాయస్తుడు కాదు, తను శిక్షించునే తన ప్రజలను ఘనపరిచేవాడిగా ఉన్నాడు. ఆ మరణములో అతనికి ఏ బలహీనత లేదు, ఏ తెగులు లేదు. ప్రభు ఆయన పిలిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎలియాజరు వచ్చాడు, యాజక వస్త్రం ధరించిన వాడే వచ్చాడు. వాళ్ళ నాన్నగారు వస్త్రం ధరించుకుని ఎలియాజరు మరి ప్రధాన యాజకుడిగా ఆయన చనిపోక మునుపు, అహరోను కూడా చనిపోక మునుపు తన కుమారుడు యాజకునిగా చూసి ఆదరణ పొందాడు. ఎనివే ప్రభు శిక్షించినా కానీ లోబడేట వాళ్ళకి ఆ ఘనతను కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రభు దయాళుడు. ఆయన కోపిస్తాడు, కానీ ఆయన కోపంలో దేవుని దయ ఉన్నది. ఆయన కోపపు చూపు మన దుష్టత్వాన్ని తీసేస్తుంది. కాబట్టి మన ప్రభు దయాళుడు, పరిశుద్ధుడు. మరి మనం కూడా ఆయన మనసుకు విరోధంగా ఎక్కడైతే ప్రవర్తిస్తున్నామో, దేవ స్వభావం నాకు విరోధంగా ఎక్కడైతే ఉన్నామో ఆ విషయాలు సరి చేసుకునేలా. చూడండి, పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో కూడా చెప్పాడు. 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును ఆ మనసును ఆయుధంగా ధరించుకోండి. ఇంకా ముందు ఇంకా అపోస్తలులందరూ చెప్తున్న మాటలన్నిటిని బట్టి మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోండి. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు క్రీస్తుని ధరించుకోండి. క్రీస్తుని ధరించుకుంటా. మరి ధరించుకుంటమే కాదు, పై రూపం ఆంతర్యంలో కూడా మనసు మారి నూతన పరచబడాలంటున్నాడు. క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తును గుణము ఆయన వలె గుణము, ప్రవర్తన అన్నీ ఆయనను అనుసరించాల్సి ఉన్నాం. కాబట్టి మరి ఆ మహిమలోనికి ప్రభు ఏర్పరచుకున్నాడు. కాబట్టి చూడు 5వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సాక్షిని. ఏ సాక్షి? క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. మరి పెద్ద అపోస్తలుడు మరి దేవుని పిల్లలను ప్రేరేపిస్తున్నాడు, ఏ రీతిగా మీరు ఉండాలి అని. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమ అనుభవిస్తాం. ఆ మహిమ కొరకు క్రీస్తుని పోలి నడుచుకోండి, క్రీస్తుని ధరించుకునండి. మరి మీరు ప్రభు బలలో పాల్భాగం పొందుతున్నప్పుడు నేను ప్రభుతో సహవాసం చేయించున్నాను. పరిశుద్ధులందరిలో నేను ఒక్కడనే ఉన్నాను. అది సాదృశ్యం. అయితే పరిశుద్ధులందరిలో పరిశుద్ధమైన ప్రజల్లో ఒక అపవిత్రుడిగా దాంట్లో పాల్పుచ్చుకోకూడదు. అందుకే పరిశుద్ధపరచుకున్నాలి వాక్యం ద్వారా. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం పరీక్షించుకొని క్రీస్తు మనసుకి ఎక్కడ విరోధంగా ఉంది అది పరీక్ష చేసుకొని సరి చేసుకొని ప్రభు బలలో పాల్పుచ్చుకోనాలి. మరి అది ఆ రీతిగా మనం మరి కూడి వచ్చినప్పుడల్లా, దేవుని పిల్లలు కూడి వచ్చినప్పుడల్లా మనం సహవాసంలో క్రీస్తుతో ఉన్నాము, పరిశుద్ధులందరితో మనం ఏకమై ఉన్నామని అర్థముగా వారు పరిశుద్ధులు కూడి వచ్చినప్పుడల్లా బల్ల పెట్టుకుని ఉండేవారు. ఇంటింటా కూడినప్పుడు రొట్టె విరిచి ఉండేవారు.
ఎందుకు రొట్టె ఇచ్చేవారు? కొద్దిమందే అక్కడ కూడున్నారు, కానీ వాళ్ళందరూ లోకమంతటా ఉన్న పరిశుద్ధులతోనూ ఆల్రెడీ మహిమలో ఉన్న పరిశుద్ధులతోనూ ప్రభునందు ఏకమై ఉన్నామని అర్థం. ఆ అర్థం చొప్పున వారు ఇంటింట కూడినప్పుడల్లా రొట్టె ఇచ్చేవారు. మేము ప్రత్యేకంగా కాదు, దేవుని పిల్లలతో ఏకమై ఉన్నామని అర్థం. మరి వివిధమైన అభిప్రాయాలతో మరి రొట్టెలో పాలు పొందకూడదు. ప్రభువు యొక్క మనసు కలిగి మనం ప్రభుతో సహవాసం చేయవలసిన వారం. నీ వస్త్రాలు ఎట్లున్నాయి? శరీరాన్ని బట్టి మచ్చబడ్డాయా? మీ వస్త్రాలు చూడండి, యోధా పత్రికలో శరీరేచ్ఛలు బట్టి మీ సాక్ష్యం ఎట్లున్నది? చూడు, యోధా పత్రిక 23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము మొక్కుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనవద్దు. ఎయిటింగ్ ఈవెన్ ద గార్మెంట్స్ స్పాటెడ్ బై ది ఫ్లెష్. గార్మెంట్ అంటే వస్త్రాలు. ఇక్కడ తెలుగులో కింద కూడా రాయబడింది. డాగు 7 కింద ఉంది కదా, మూల భాషలో శరీరం వలన డాగుపడిన అంగీ వస్త్రం. అది శరీరం వలన డాగుపడింది, దాన్ని ముట్టుకోవద్దు. దాన్ని ముట్టుకుంటే నువ్వు అంటుపడతావు. అపిత్రుడైన వాడిని ముట్టుకుంటే ఏమవుతారు? అపిత్రం అవుతారు. నువ్వు ఆడు ఒకటి అవుతారు. వాళ్ళు జోలికి వెళ్ళినప్పుడు అపిత్రతే. అయితే ఈ అపిత్రత ఆ డాగు పడిన అంగీలను ముట్టుకోవద్దు. ఇప్పుడు అగ్నిలో ఉన్నారు, అగ్నిలో పడిన వాళ్ళని రక్షించాలి. ఎట్లా? అగ్ని ఆరిపేయటానికి చూడాలి, కానీ అగ్ని మీలో కాలాలని కాదు కదా. అగ్నిలో పడిన వాళ్ళు ఏమవుతారు? కాలిపోతూ క్షణికావేశంలో ఏదో పోసుకుని కాల్ చేసుకుంటారు. ఎప్పుడైతే మంట మండిందో అప్పుడు బతకాలని ఆశ వస్తుంది వాళ్ళకి. ఎవరైనా అమ్మమ్మ అని వెళ్ళకపోతే పట్టేసుకుంటారు. అలాగే నీటిలో మునిగిపోయేవాళ్ళు మరి రక్షణ కొరకు కేకలేస్తారు. మరి ఎవరైనా రక్షించబోకపోతే ఏం చేస్తారు? వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు రక్షించుకుందామని వీళ్ళు పట్టుకుంటారే. ఈయన కనీసం ఏదనవడు, ఎందుకంటే కంగారు అలాంటిది. ఇద్దరు చేస్తారు. మరి ఇక్కడ అపవిత్రమైన వాళ్ళని మరి రక్షించాలి. ఎలా రక్షించాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా. కానీ శరీర సంబంధమైన ఆ ప్రవర్తనని అసహించుకో, హేటింగ్, దాన్ని ముట్టుకోవద్దు, కానీ బయటకు లాగాల. అది ఎట్లా? కొన్ని సాధనాలు మనం ఉపయోగించాలా, కొన్నిసార్లు గద్దించాల్సి ఉన్నాం, కొన్నిసార్లు దూరంగా పెట్టాల్సి ఉన్నది. ఇక్కడ ప్రేమ ఉన్నది, కానీ అది ద్వేషం అనుకుంటారు. దేవుని గద్దింపులు ప్రేమతోనే గద్దింపు. ప్రేమతోనే ప్రభు ఏడ్చుచున్నాడు. ప్రేమతోనే అపోస్తలులు ఏడ్చుచూ చెప్తున్నారు. వాక్యోపదేశకులు ఏడ్చుచూ చెప్తున్న మాటలు అనేకమైన ఉన్నాయి. మీ మధ్య పరిచయం చేసేవాళ్ళు ఏడ్చినట్లుగా చేయకూడదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక చోట చెప్పాడు కదా, 13వ అధ్యాయం 17. దోబడి ఉండి విరోధంగా ప్రవర్తించి ఇంకా పాడైతే ఇంకా ఏడుస్తారు. సౌలుని బట్టి సమూయేలు ఏడ్చినాడు. ఎంతకాలం ఏడుస్తావు? చచ్చిపోయాక రాలేదు. చచ్చిపోయినా వచ్చి ఉండడేమో. మరి ఉపద్రవం వచ్చాక అప్పుడు సమూయేలు కావాలని వచ్చాడు సౌలు.
అప్పుడు ఆలోచన కొరకు వచ్చాడు. ఎక్కడ కర్ణపిశాచి దారిపోయాడు. అయితే మరి ఇక్కడ అపోస్తలులు కొద్దిమంది సంతోషంతో, చూడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు ఇలా నడుచుకుంటున్నారని ఆనందిస్తున్నాను అన్నాడు. అలాగే కీర్తనలో చోట అంటాడు, జనులు యెహోవా మందిరంలోకి వెళుదామన్నప్పుడు నా హృదయము ఆనందించింది, సంతోషించాను. జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు నా కన్ను ఏర్లై పారుతుంది. ఇర్మియా పాపం దేవుని ప్రజల కొరకు ఏడ్చినాడు, రాపించినాడు. పాపం ఏమాత్రం ఆదరణ లేదు. వారిని ప్రేమించునే వారిని కొరకు ప్రార్థించినాడు, ఏడ్చినాడు, విలపించినాడు. మరి ఒక్కరు కూడా లోబడినట్టుగా అనిపించలేదు. అది ప్రేమ. ఏలియా గద్దించినాడు, ప్రేమ. వర్షం లేకుండా చేసినాడు. ఆహాబ్ అంటాడు పగవాడా అంటాడు, నా పగవాడా అని. సో ఎందుకు వర్షం లేకుండా ప్రార్థన చేశాడు? వీళ్ళు నశించకుండా, వాళ్ళు నాశనంలోకి శాపగ్రస్తులుగా కాకుండా ఉండినట్లు వారిని గద్దించి వారిని శిక్షించుట కొరకు మరి వర్షం లేకుండా ఉండాలని ప్రార్థన చేసినాడు. సో ప్రజలు దేవుని తట్టు, వర్షాన్ని దయచేసే దేవుని వైపు చూసేటట్టు, బయలు తట్టు కాదు. మరి ప్రజలు రెండు వైపులా రెండిట్లా ఏది పడితే అది, రెండిటి అందు కాదు. ప్రభుపై మన హృదయాన్ని స్థిరపరచుకునాలి. కాబట్టి నీ హృదయం ఎక్కడున్నది? రెండు తలంపుల మధ్య ఉన్నదా? బయలు కూడా నీకు చేయగలదు అనుకుంటున్నావా? దైవక్రమము ఖచ్చితమైనది. మన ప్రభు మార్గము తిన్ననిది. కాబట్టి ఈ మార్గంలో ఉన్నావా, లేక మరి ప్రక్కకి వెళ్తున్నావా? కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోతున్నావా? నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఎవరిని గురిగా కలిగి ఉన్నావు? మన పితరులు దావీదు చెప్పాడు, ప్రభుని నేను గురిగా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. చూడు 16వ కీర్తనలో. చాలావన్నీ మరి మనం అనేక సంగతులు మనకు కనపడవచ్చు. కానీ ఇక్కడ 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారిని, అంతే. వాళ్ళకి ఇప్పుడు అనుకోవచ్చు సుఖంగా ఉన్నామని. యెహోవాను విడిచి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయిన వాడు కయీను లోకంలోకి వెళ్ళిపోయాడు, అభివృద్ధి పొందాడు. దేవుని సన్నిధిని విసర్జించినాడు, అభివృద్ధి పొందాడు. కానీ వాడు యెహోవాను విడిచి వేరొకను అనుసరించిన వాడు. కయీను నడిచిన మార్గం అది. సో అటు వానికి శ్రమలు అంటున్నారు. ఎక్కడ శ్రమలు ఉన్నాయి? మరణమంది యాతన లేవు, కలిసి వస్తున్నాయి, అన్నీ అనుకున్నది నెరవేరుతున్నాయి. ప్రజలు కూడా వాళ్ళు వెనకాల ఉంటారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, శ్రమలు విస్తరిస్తున్నాయి. కాలు జారిన చోటనే ఉంటారు వాళ్ళు. సరే, వారు అర్పించు రక్తపానీయార్పణము, అలాంటి వాళ్ళ పేర్లు కూడా నేను పలకను. లాజరు అనే దరిద్రుడు ప్రభు పేరున చెప్పాడు. అక్కడ గొప్ప ధనవంతుడు ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, అనేక కాలం దీర్ఘకాలం బతికాడు యాతన లేకుండా. వాడిని పేరన్న పలికాడు ప్రభు? పలకలేదు. మరి అయితే 5వ వచనం, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించింది. సో ఎట్లా నడవాలి, ఏది చేయాలి, ఎలా చూడాలి? మరి యెహోవాయే నా స్వాస్యము, నా భాగము, నా పానీయ భాగం నీవే అని చెప్పి మరి మనోహరమైన స్థలాల్లో తనకి ఏ రీతిగా రాబోతుందో, ఎటువంటి స్వాస్యం ఆయన కలగబోతుందో, శ్రేష్టమైన స్వాస్యం దాన్ని చూస్తున్నాడు. 8వ వచనం,
ఉమ్. సో గురి ప్రభుపై తన హృదయాన్ని స్థిరపరచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆయన కూడా ఆయన మరణం పొందినంతకు విధేయత ఎందుకు చూపించాడు? ఆయన మరణించినాడు. తన ఆత్మని పాతాళంలో తండ్రి నన్ను విడిచిపెట్టడు, నన్ను లేపుతాడనే విశ్వాసం ఆయనకున్నది. యేసు ప్రభు యొక్క విశ్వాసం ఏంటంటే తండ్రి విడిచిపెట్టేశాడు, ఆయన పాతాళంలో పడతాడు, అయినా నా తండ్రి నన్ను, నా ఆత్మను పాతాళంలో విడవడు. అది ఆయన విశ్వాసం. మరి అలాగనే యేసుక్రీస్తు యొక్క విశ్వాసం నువ్వు కలిగి ఉండాలని. మరి ఆయన కూడా నిన్ను విడవడు. ఆయన యందు నమ్మకించిన వారు విడవబడరు. నీ గురి ప్రభుపై స్థిరపరచు. మరి భక్తిహీనులను ఆశ్రయించవద్దు. భక్తిహీనుల సాంగత్యం నాకు అసహ్యం అన్నాడు 27వ కీర్తనలో. మరి వాళ్ళు అనేకులు ప్రేరేపించి ఉండొచ్చు. నిన్ను అనవసరంగా సౌలు హింసిస్తున్నాడు, నిన్ను బాధ పెడుతున్నాడు, మేము చంపేస్తాం, నువ్వు ఊరుకో అని చెప్పి అనేక మంది దుష్టులు, వేషధారులు మరి నిన్ను రాజుగా చేసేస్తాం అని పనికి మాలిన వారు కొద్దిమంది దావీదుని శోధించారు. పనికి మాలిన వారు, ఎందుకు ఈ దుష్టుడు నరికిపాడేస్తాం, నువ్వు రాజు అయిపోది కానీ మేము ఇలాంటి రాజుగా అరుస్తాం, అప్పుడు అందరు ప్రజలు ఇటు తిరిగిపోతారు. ఇలాంటి భక్తిహీనులు, పనికి మాలిన వారు, అల్లర్ గ్యాంగ్ దావీదు దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళ ఆలోచనలో చేరలేదు. మరి వాళ్ళ చేతిలో బలత్కారాలు ఉన్నాయి. అయితే ప్రభు ఎదుట యథార్థంగా నడుచుకుంటున్నాను అన్నాడు. చూడు మొదటి వచనం. సో ఎప్పుడు ఈ పరీక్ష సౌలు బాధ పెడతా ఉన్నాడు. ప్రజలు వచ్చి సౌలుని చంపేస్తాం, నువ్వు ఊరుకో, అసలు నువ్వు మాటి వెళ్ళొచ్చేస్తాం. ఇలాగన ఈ భక్తిహీనులు ఆయన ప్రేరేపించినప్పుడు మనసులో ఎక్కడైనా కొంచెం లొంగేటువంటి అవకాశం ఉన్నది. హృదయం మోసకరమైంది. అయినా ప్రభా నా హృదయాన్ని పరిశీలించు, నేను ఎక్కడైనా లొంగిపోతున్నానా, నా అంతరంద్రియంలో నా హృదయాన్ని పరీక్షించు అని ఆయన కోరుకున్నాడు. నీ కృప నా యొక్క కన్నుల ఎదుట పెట్టాను. 3వ వచనం. పనికిమాలిన వారు సహాయం చేస్తారు. ఎలా సహాయం చేస్తారు? ఎప్పుడు వస్తుంది? నువ్వు రాజకీయంగా వెళ్ళావు అనుకో, నీ పక్కన ఎవరు ఉండాలో తెలుసా? ఎవరు ఉండాలి? రాజకీయంగా ఎలక్షన్లో నిలబడితే వాళ్ళ పక్కన నిలబడే వాళ్ళు ఎవరు తెలుసా? పనికి మాలిన వాళ్ళు. సో జాగ్రత్త. పనికి మాలిన వాళ్ళతో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు జై కొడతారు. అభిమేలకు అలాగే రాజు అయ్యాడు. పనికి మాలిన వాడు. పనికి మాలిన వాళ్ళని కొద్దిమందిని ఏర్పరచుకొని వాడు అల్లర్ గ్యాంగ్ని నిర్ణయించుకున్నాడు. వాడు రాజు అయిపోయాడు. చూడు, అసలు ఇశ్రాయేల్లో రాజే లేడు, వీడు రాజు అని చెప్పుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 8. కాబట్టి ఇలాంటి అపిత్రులతో మీరు సాంగత్యం చేయకూడదు. న్యాయాధిపతులు అబీమెలెకు గురించి. గిద్యోను ఉపపత్ని కుమారుడు. 7వ అధ్యాయం కాదు, 9వ అధ్యాయం 4వ వచనం.
సో అబీమెలెకు తట్టు హృదయం తిప్పుకున్నారు శెకెం వాళ్ళు. గిద్యోను చేసిన మేలు మర్చిపోయారు. అప్పుడు వాళ్ళకి ఏదో అవసరత వచ్చింది. ఈ ఫిలిస్తీన్లతోనూ ఇతర జనంతో వీళ్ళకి సమస్యలు వచ్చినాయి కాబట్టి అబీమెలెకు దగ్గరికి వెళ్ళి శెకెం వాళ్ళు మరి మాట్లాడితే వాడు అన్నాడు, ఏది మంచిది అని చెప్పి 70 మంది గిద్యోను కుమారులు అందరూ ఏలాలనుకుంటారా, లేకపోతే నేను ఒక్కడిని ఏలాలనుకుంటారా, ఏది మంచిదో చూడండి అని చెప్తే వాళ్ళందరూ కలిసి ఏదో గుడి దోసి డబ్బు తెచ్చి ఇచ్చారు. అప్పుడు 4వ వచనం, డెబ్బై తులాలు వెండి, ఏదో గుడి దోసి 70 తులాలు వెండి తెచ్చి అతనికి ఇక వారితో అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాను. వారు అతని, ఇంగ్లీష్లో చదువు, వెయిన్ అండ్ లైట్ పర్సన్. వెయిన్ నీచమైన వాళ్ళు, క్యారెక్టర్లో లైఫ్లెస్ నీచమైన ప్రజల్ని, తాగుబోతోళ్ళు, క్యారెక్టర్ లేనివాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూలికి పెట్టుకున్నారు. వాళ్ళు ఇస్తారు ఏదో జీతం తనతో తిరిగినందుకు. వాళ్ళు అతను వశము నుండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్పాడో అది చేశారు. 70 మంది గిద్యోను కుమారులందరినీ నరికేసి తర్వాత రాజుగా ప్రకటించుకున్నాడు. చూడు 8వ వచనం, సారీ 6వ వచనం. సో ఇది ఇలా సంభవించినాయి. మరి దావీదుకి కూడా ఇలాంటి శోధన వచ్చింది. అల్లరి జనం వచ్చారు, పనికి మాలిన వారు, నీచమైన వాళ్ళు, క్యారెక్టర్లెస్ వాళ్ళు. ఆ టైంలో ఈ బాధలు నాకెందుకు, వాళ్ళ చేయని అని చెప్పి వదిలేసి ఉంటే దావీదు హృదయం దేవుని హృదయం సహనం కాదు. కాబట్టి ప్రభు హృదయానుసారుడైన వ్యక్తి. మరి ఇప్పుడు నువ్వు ఏ హృదయాన్ని కలిగి ఉన్నావు? ఆయన బలిపీఠం వద్దకు వచ్చున్నావు, ప్రభుని అనుసరిస్తున్నావా, లేక భక్తిహీనులను అనుసరిస్తున్నావా? పరీక్షించుకొని మరి వాటిని అసహించుకొని మరి అలాంటి వారిని వారి అసహ్యమైన క్రియలను విసర్జించి, లేక భక్తిహీన క్రియలను విసర్జించి, ఇంకేమన్నాడు యోధాపత్రికలో, డాగుపడిన ఆ అంగీని అసహించుకుంటూ అగ్నిలో ఉన్న వారిని రక్షించినట్టుగా లాగమన్నాడు. వాళ్ళు ముట్టుకునే అపిత్రులు కావద్దు, కానీ రక్షించడానికి ప్రేమ కలిగి ఉండు, ప్రార్థన చేయాలి. అయితే వాటి క్రియలను అసహించుకునాలా. ఇది ప్రభు యొక్క తాత్పర్యం, ప్రభు యొక్క ఆత్మ యొక్క మనసు ఇది. మరి మనం కూడా ప్రభు యొక్క మనసు కలిగిన వారమై ఉండవాలని. తర్వాత అప్పుడే ప్రభుతో నడవటానికి మీకు ఆధిక్యత ఉన్నది. చూడండి, సార్దీస్లో ఉన్న సంఘంలో కొద్దిమంది అర్హులుగా ఉన్నారు. ఎవరు ఏ విధంగా అర్హులు? వాళ్ళు వస్త్రాలు ఆపిత్రపరచుకోలేదు. ఎవరు వాళ్ళు? 3వ అధ్యాయం 4వ వచనం. తమ వస్త్రములను ఆపిత్రపరచుకొనని. ఇంగ్లీష్ హ్యావ్ నాట్ డిఫైల్డ్ దైర్ గార్మెంట్స్. వారి అంగీలు లేక వస్త్రాలు అపవిత్రపరచుకోనని కొందరు సార్దీస్లో ఉన్నారు. వారు అర్హులు కనుక వారి సాక్ష్యాలు సరిగా ఉన్నాయి. వారి యొక్క ప్రవర్తన, వారి భక్తిహీనుల యొక్క అపవిత్రతలో పాల్పుచ్చుకోలేదు, వారు అపవిత్రతలతో సాంగత్యం చేయలేదు, వారు అపవిత్రమైన సంభాషణలు చేసేటి వారి మధ్య లేరు. వారి వస్త్రములు పరిశుద్ధంగా ఉన్నాయి. అపవిత్రుడైన వారిని ముట్టుటే అపవిత్రత, అది ధర్మశాస్త్రంలో.
మరి క్రొత్త నిబంధన ప్రకారం అయితే మరీ ఇంకా జాగ్రత్తగా ఉండవాలను. కాబట్టి మరి మెట్టుకు ప్రభుతో సహవాసం చేయుటకై ఇక్కడ ఏమన్నాడు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా దే కెన్ వాక్ విత్ మీ, వాళ్ళు నాతో కూడా నడవచ్చు, నేను వెళ్ళే స్థలాల్లో నాకు కూడా ఉండొచ్చు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కాన్వాయ్లో ఆయనతో కూడా ఉండవచ్చు. తర్వాత ఆయనతో కూడా భోజనం చేయొచ్చు, ఆయనతో కూడా పరిపాలించవచ్చు, ఆయనతో కూడా తోటి వారసులుగా ఉండవచ్చు. ఇది ప్రభు మనసు. కాబట్టి ప్రభు బల్లో పాల్పంచుకునే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మరి క్రీస్తు మనసు మీలో ఉన్నదా లేక అపవిత్రమైన విషయాల్లో ఉన్నారో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాల్పించుకోండి. ప్రభు తన వాక్యం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచగలడు. పరీక్ష చేసుకోండి మీ అంతటా మీరు. ఇది ఎవరి గురించో చెప్పామనుకోవద్దు. సాధారణంగా ఇదే శోధన, ఇది ఎవరి గురించో చెప్పారు అని అనుకోవచ్చు. నేను చెప్పాలని అనుకోలేదు ఈ విషయాలు. అయితే పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్తున్నాడు. అది నీ గురించి చెప్తున్నాడు, అది నీ కొరకు మాట్లాడుతున్నాడు. మరి కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు చేసుకొని ప్రభు దగ్గర సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాల్పించుకోండి.